నేను గత 2 సంవత్సరాల నుంచి సర్వీస్ ప్రోగ్రామ్ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో చేసినప్పుడు నా చెయ్యి పట్టుకుని నడిపించింది ఎక్కువ మంది ఎస్సీ సోదరులే. ముఖ్యంగా దేవరాజు గారు కానీ, అంతేకాకుండా మా తిరువురు నియోజకవర్గంలో వెళ్తే నారాయణ కానీ, లేదా బాబురావు కానీ, మైలవరంలో లేకపోతే సెంట్రల్లో మా నాగరాజు కానీ అందరూ నన్ను చెయ్యి పట్టుకుని నన్ను దగ్గరుండి తీసుకెళ్ళిన మీ అందరికీ, ఇంకా చాలా మంది ఉన్నారు, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మీరు చూపించిన కృషితోనే ఇవాళ ఈ విధంగా ఉన్నాను. అంతేకాకుండా ఇవాళ కోడికత్తి శ్రీనికి బెయిల్ వచ్చింది, అతనికి బెయిల్ వచ్చింది. ముఖ్యమంత్రి గారు అంబేద్కర్ గారి విగ్రహం పెట్టారు, చాలా మంచిది, అందరం గర్వించదగ్గ విషయం. కానీ అంబేద్కర్ గారి వారసులైన కోడికత్తి శ్రీను 5 సంవత్సరాలు జైల్లో పెట్టారు. మీరు కోర్టుకు వెళ్ళుంటే ఒక్క రోజులో బయటకు వచ్చేవాడు. అటువంటి వ్యక్తిని మీరు ఎంత హింసించారో ఆలోచించుకోండి. ఒక దళిత వ్యక్తిని కారులో మర్డర్ చేసి డ్రైవర్ని తిరిగిన వ్యక్తిని, ఎమ్మెల్సీని మీరు వెంబడిపెట్టుకు తిరుగుతున్నారు. ఇవాళ కూడా మీరు వెంబడిపెడుతున్నారు. ఒక మాస్క్ అడిగిన ఒక నిజాయితీ గల డాక్టర్ సుధాకర్ గారిని హత్య చేయించారు. మీరు చేసిన దళితుల మీద మీరు చేసిన దాడులు ఎన్నెన్నో. ఒక్క విషయం గుర్తుంచుకోండి, మీరు ఇవాళ అధికారంలో వచ్చారంటే మా దళిత సోదరులు మిమ్మల్ని నమ్మి ఒక్క ఛాన్స్ అని, దళిత సోదరులే కాదు, బీసీ సోదరులే కాదు, అన్ని సామాజిక వర్గాలకు నమ్మితే వచ్చారు. అంతేకాదు నందకుమారి కూడా రోజు మర్చిపోయారు చెప్పడం. కాబట్టి మీరు వాళ్ళ ఓట్లతో విజయం సాధించారు. మీరు క్రైస్తవులు అని చెప్తారు, మంచిది, నిజమైన క్రైస్తవుడు బైబుల్ పట్టుకుంటేనే క్రైస్తవుడు కాదు. మీరు దేశంలోని అత్యంత ధనికుడైన ముఖ్యమంత్రి. బైబుల్ ఏం చెబుతుంది? మీరు సంపాదించిన దాంట్లో ఎంతో కొంత వేల మందికి సేవ చేయమని చెబుతుంది. నువ్వు ఒక్క చాక్లెట్ నువ్వు సంపాదించిన దాంట్లో నువ్వు ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఇస్తున్నావు అంటున్నావు. ఒక్క రోజైనా నా సొంత డబ్బులు ఒక చాక్లెట్ ఒక దళితుడికి కాదు, ఎవరైనా ఒక వ్యక్తికి ఇచ్చారని మీరు చెప్పగలరా అని చెప్తాం. మా నాయకులు, మన నాయకులు నిజంగా ఆలోచించండి. ఇవాళ క్యాన్సర్ హాస్పిటల్ ఎంతో ఖరీదైన క్యాన్సర్ వైద్యం ప్రతి ఒక్కరికి ఉచితంగా చేస్తారు. అంతేకాకుండా ఎన్నో స్కూళ్లు నడుపుతున్నారు. ఎక్కడ ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా వారు సంపాదించిన ఆస్తిలో సొంత ఆస్తులతో ఖర్చు పెడుతున్నారు. నువ్వు ఒక్కడికి ఇచ్చిన పాపాను కూడా మీరందరూ ఇవన్నీ ఆలోచించి, మనకి 75 రోజులు కూడా 68 రోజుల సమయం ఉంది. ఈ సమయంలో మీరందరూ వెళ్ళి మనం దళితవాడల్లోకి వెళ్ళి వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలని కోరుకుంటున్నాం. తప్పకుండా ఇవాళ ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చేసే దౌర్జన్యాలు, దౌర్భాగ్య పనులు ఇతనికి ఉన్నది ఒకటే, సంపాదించుకుంటాం, దాచుకుంటాం తప్పితే సేవ చేయడం అనేది కూడా ఒక్క విషయంలో లేదు. కాబట్టి మనం అందరం ప్రతి చోట రాష్ట్రంలో ముఖ్యంగా చెప్పారు ఒకటే, మీరు నిజంగా ప్రజలకి ఎన్నో మంది విషయాలు చెబుతున్నారు. నిజంగా రాష్ట్రంలో జరిగే విషయాలు చెప్పండి, అబద్ధాలు కాదు. తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేసింది, వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పండి. నిజంగా చెప్తే చాలు. మీరు క్రిస్మస్ వచ్చిందంటే క్రిస్మస్ కానుకలు అనేవాళ్ళం, రంజాన్ వస్తే రంజాన్ కానుకలు అనే తోఫా అనేవాళ్ళం, సంక్రాంతి వస్తే సంక్రాంతి కానుకలు అనేవాళ్ళం. అట్లా అన్ని మతాలకి ఏ పండుగ వచ్చినా బ్రహ్మాండంగా చూసేవాళ్ళం. ఇవన్నీ ప్రజలు మర్చిపోతున్నారు, గుర్తు చెయ్యండి. అంతేకాకుండా ఇవాళ రాష్ట్రం చాలా ఇబ్బందుల్లో ఉంది. ముందుగా మన యువత, మన జనరేషన్ కాదు, నెక్స్ట్ జనరేషన్, మన యువతకు ఉద్యోగాలు లేవు. ఎక్కడెక్కడికో వెళ్ళి ఉద్యోగాలకు వెళ్ళాల్సిన పరిస్థితి. అందరినీ సోమరిపోతులాగా తయారు చేసే పని చేస్తున్నాడు. రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, సంక్షేమం రావాలన్నా, మన యువత కాళ్ళ మీద నిలబడాలన్నా ఆత్మవిశ్వాసం ఉండాలి. కాబట్టి ఇవన్నీ మన ప్రజల్లోకి 67 రోజులు ముఖ్యంగా దళిత వాడలోకి తీసుకెళ్ళాలి. మేము ఎక్కడికి వెళ్ళినా ముందు దళిత కాలనీలకు వెళ్తున్నాం, చెప్తున్నాం. మీరు కూడా ప్రతి ఒక్కరికి ఇది అవేర్నెస్ పెంచాలి. టీ షాపుల్లో కానీ మీరు చేసే అవేర్నెస్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. మేము ఎన్ని కార్యక్రమాలు పెట్టినా ఏమీ లాభం లేదు. ఇక ముఖ్యంగా వేదిక మీద ఉన్న పెద్దలు రఘురామ్ గారు మీ త్యాగం వల్లే ఇవాళ జగ్గయ్యపేట వేరే వాళ్ళకి వెళ్ళింది. మీ బాటలో మేమందరం కూడా నడుస్తాం. అంతేకాకుండా మేము కూడా ఎక్కడ అవసరమైతే అక్కడ త్యాగం చేస్తాం. కొరిపూడి శ్రీనివాస్ గారు, బేగ్ గారు, రాజేష్
నువ్వు చిన్నప్పటి నుంచే తెలుస్తున్నావు. నువ్వు సఫారీ సూట్ వేసి తిరిగేవాడు, ఇప్పుడు మైదాపురం అదే సఫారీ సూట్ వేసి తిరుగు 2.5 నెలల తెలుగుదేశం ప్రభుత్వం రాబోతుంది. అదేవిధంగా రవి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ తెలుపుకుంటాం. మన కోరిక ఒకటే, మన దగ్గర విడగొడతామని కొంతమంది వ్యక్తులు చేశారు, అటువంటి మర్చిపోదాం తప్పకుండా. ముని గారు మీరు మర్చిపోయారు, మీ పేరు కూడా సారీ. ముని గారు మనం అందరం కలిసికట్టుగా ఉందాం తప్పకుండా. మోహన్ రావు మీరు చాలా ఎక్కువ కృషి చేయాలి, ఎక్కువ మంది మాస్టర్లు కలిసి జరిగే అవమానాలను మీరు వివరించాలి. అంతేకాకుండా మనం అందరం కలిసికట్టుగా ఉందాం. మనకున్న కుటుంబం తెలుగుదేశం కుటుంబం, మన మధ్య మనస్పర్ధలు పెట్టాల్సిన వ్యక్తులు అందరూ వెళ్ళిపోయారు. ఒక్క విషయం గుర్తుంచుకోండి, తిరుమూరు నియోజకవర్గంలో ఒక దళిత వ్యక్తికి మనం 5 సార్లు అవకాశం ఇచ్చాం. వారి సతీమణి అక్కడ గెలవలేదని తెలిసి నందిగామ తీసుకొచ్చి జడ్పీటీసీ గెలిపించి జడ్పీ చైర్మన్ చేశాం. ఏం అన్యాయం చేసామని పదవులు ఆశించిన వ్యక్తులు, ఇక్కడ 2 సార్లు ఎంపీ చేసిన వ్యక్తులు ఎవరైనా, అక్కడ 5 సార్లు ఎమ్మెల్యే పదవి మనం కంటెస్టింగ్ గా ఇచ్చిన వ్యక్తులు ఎవరైనా అందరూ పోయారు. మీరందరూ త్యాగం చేశారని నేను ఒకటే చెబుతున్నాను. మా కుటుంబంలో 2 సార్లు అవకాశం వచ్చింది. మాకు ఎంపీ పదవి ఇస్తేనే మేము ఇట్లా ఉన్నాం తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో. కాబట్టి నాకు ఏ పదవి వచ్చినా రాబోయినా నేను ఇంకా అభ్యర్థిని కాదు, ప్రకటించలేదు. మీరు అందరూ అభ్యర్థిగా ప్రకటిస్తున్నారు. పదవి వచ్చినా రాబోయినా తెలుగుదేశం అధికారంలోకి రావాలి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి. అది మొదటి రోజు నుంచి చెప్తున్నాను, ఇప్పుడు చెప్తున్నాను. అందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ.